బిగ్ బాస్ లో గడిపిన 105 రోజుల సుదీర్ఘ కాలం ఎంతో సంతృప్తిగా నిలిచిందని కామన్ మ్యాన్ గా హౌస్ లో ప్రవేశించి 3వ స్థానం సాధించడం ద్వారా రికార్డు సృష్టించిన డెమాన్ పవన్ పేర్కొన్నారు. తనకు ఓటేసిన ప్రతి ఒక్కరికి డెమాన్ పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది జీవితంలో మర్చిపోలేనిదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన హైదరాబాద్ లో కృషి టీవీ9 ప్రతినిధితో మాట్లాడారు. సాధ్యమైనంత వరకు ఆటను బాగా ఆడానను అనే సంతృప్తి ఉన్నదాన్ని కూడా చెప్పారు. చివరి నిమిషంలో కూడా సరైన నిర్ణయం తీసుకున్నానని భావిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికీ తన హౌస్ మేట్స్ తో అందరితో కూడా మంచి సంబంధాలున్నాయని కూడా చెప్పారు. తన భవిష్యత్తు కెరీర్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, సాధ్యమైనంత వరకు తన అభిమానులకు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధిలో మేరకు ముందుకు సాగుతానని డెమాన్ పవన్ స్పష్టం చేశారు. మనం తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని మల్లేశ్వరం ప్రత్యేకించి తన తండ్రైన ఆటశైలిలో కామన్ మ్యాన్గా బిగ్ బాస్లో ప్రవేశించి టాప్ 3 పొజిషన్లో ఇచ్చిన మనకు డెమాన్ పవన్ అంతా ఉన్నారు. ముఖ్యంగా కామన్ మ్యాన్గా ప్రవేశించిన తర్వాత రికార్డ్ సిస్టమ్లో కాకుండా అశేషమైన ప్రేక్షక అభిమానులు కూడా గౌరవమైన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డెమాన్ పవన్ను మనం గౌరవ వ్యక్తం చేస్తున్నాం. డెమాన్ పవన్ గారు చెప్పండి, ఇట్లా టాప్ 2 పొజిషన్లో రావడం ఇట్లా నాకు చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఉంది. లైక్ బయట బయట ఉన్న ఆడియన్స్ కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ నేను ఆ క్యాష్ తీసుకోవడం కూడా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకన్నా ఏం కావాలి టాప్ 5లో ఉంటానని డెఫినెట్లీ అనుకున్నా. బట్ విన్నర్ అవుతానా లేదా అని కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. అంటే నా ఇన్స్టింక్ట్ ఏం చెప్పిందంటే ఎక్కడో నువ్వు ప్రాపర్గా గట్టిగా మాట్లాడలేదు, వేరే వాళ్ళు హర్ట్ అవుతారన్నావు, వాటెవర్ అది నీకే బ్యాక్ ఫైర్ అయింది అని నాకు అనిపించి సో టాప్ 3లో ఉంటానని నేనే ఫిక్స్ అయ్యి నేను ఆ డెసిషన్ తీసుకున్నాను. అంటే వన్లో కూడా ఉన్న తర్వాత ఏమన్నా మేనేజ్మెంట్ డిసిషన్ అనుకోవచ్చా? నేను అట్లా ఏం అనుకోవట్లేదు, ఎందుకంటే ఓటింగ్ బట్టే కదా వాళ్ళు తెస్తారు. నేను ఇంకా అంటే లాస్ట్లో ఉన్న ఫ్రీనెస్ కానీ అదంతా స్టార్టింగ్ నుంచి వచ్చుంటే నేను ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఎవ్రీ వీక్ నాకు సార్ వచ్చి మనకి తీసుకుంటారు, ప్రైజ్ చేస్తారు. సో ఎక్కడో నాకు కొంచెం తక్కువ అయింది అనిపించి కంపేర్ టు వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే సో అందుకు నేను యాక్చువల్ టాప్ 5 ఫైనల్ ఫినాలే అసలు అసలైన ట్విస్ట్ అక్కడే వచ్చింది. దానికి ఎట్లా అనిపించింది ఆ ప్రెషర్? స్టార్టింగ్ కొంచెం ఆలోచించారు ఏం చేద్దామని. బట్ పేరెంట్స్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఓకే చెప్పడం అండ్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం అది చాలా బాగుంది. ఇంకా ఏమన్నా నెక్స్ట్ ఇంకా మనకు కావాలంటే ఇది బిగినింగ్ కదా, ఒక ఆడియన్స్ అందరూ కూడా నన్ను కొంచెం బాగా ఇష్టపడుతున్నారు అండ్ కెరియర్లో కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతుంది. చాలా హ్యాపీ. అంటే మీరు బిగ్ బాస్ వెరీ పాజిటివ్గా తీసుకుంటాను. ఎందుకంటే మొబైల్ ఉండదు అండ్ అక్కడ ఉన్న మన పీపుల్తోనే మనం ఇంటరాక్ట్ అవ్వాలి అండ్ మనకి కొన్ని లిమిటెడ్ రిసోర్సెస్ అలాంటివి. సో వాటితో మనం ఎలా హ్యాపీగా ఉండాలి అండ్ మనం అసలు ఒక మనిషిగా ఎట్లాగా గ్రో అవ్వాలి అనేది బాగా నేర్పిస్తుంది. అంటే మనకి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే దాన్ని బాగుంటుంది. సో ఆ టైంలో మనం ఏ డెసిషన్ తీసుకోవాలి అన్నది మనకి బెటర్గా అర్థమవుతుంది. యాజ్ ఎ పర్సన్ మనం చాలా గ్రో అవుతుంది. అంటే బిగ్ బాస్ అంటే రేర్గా చూసామండి. బట్ చాలా మంది చెప్పేవారు బిగ్ బాస్ వెళ్తే బాగుంటుంది. అండ్ బిగ్ బాస్ అంటే పర్సనాలిటీ గురించి, నా పర్సనాలిటీ అంటే నేను యాజ్ ఎ పర్సన్ చాలా మంది చెప్పడం అండ్ నా పర్సనాలిటీ అందరికీ తెలియాలని నేను అనుకునేవాడిని. అండ్ గేమ్స్ టాస్క్లు నాకు ఇంట్రెస్ట్. సో వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తే టాప్ 5లో ఉంటుంది. అప్పటి సో ఫ్యూచర్ వచ్చేసి ఇంకా ఇండస్ట్రీలో ఇంకా స్టెప్ బై స్టెప్ గ్రో అవుతామని ఇంకా వెయిటింగ్ ఫర్ గుడ్. చాలా బాగుంది, వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు. యాక్చువల్లీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మంచిగా వెళ్ళారు. ఆ సిచ్యువేషన్ వల్ల మేము కొంతమంది బ్యాట్ అయ్యారు కానీ నేను వెయిట్ చేస్తున్నాను, నాకు ఇంకా తెలియదు. బట్ సూన్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటాను అనుకుంటున్నా ఆడియన్స్. థ్యాంక్ యూ.